తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి పీపుల్కి ఈ సంవత్సరం ముందుగా గ్రహస్థితులను చూసుకుంటే సప్తమ అష్టమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శని, చతుర్థ పంచమ స్థానంలో రాహువు, లాభ దశమ స్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను ఇస్తున్నాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మాటకు విలువ పెరుగుతుంది. సమస్యలని పరిష్కరించడంతో నేర్పు కలిగి ఉంటారు. అతి నమ్మకం, నిర్లక్ష్యం వల్ల కీడు జరుగుతుంది అనమాట. ఎవరిపైన అతిగా నమ్మకం పెట్టుకోవడం నిర్లక్ష్యం వల్ల. ఎందువల్ల అంటే వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం అనేది బాగా ఎక్కువగా యాక్టివేట్ అవుతా ఉంది. సో విద్యకి సంబంధించిన విషయాల్లో బాగా ఎక్కువగా రాణిస్తారు. విద్యకు సంబంధించిన విషయాలు ఎక్కువ జరుగుతాయి. వృశ్చిక రాశి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువగా ఈ సంవత్సరం విద్యకి సంబంధించిన చేంజెస్ ఎక్కువ జరుగుతాయి. ఓకే, లైక్ ఏంటంటే కాలపురుష చక్రంలో వ్యయస్థానం మీన రాశి అంటే వ్యయస్థానం అవుతుంది, విదేశీ స్థానం అవుతుంది. సో ఈ వృశ్చిక రాశికి అది పంచమ స్థానం అవుతుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఈసారి యోగిస్తుంది. అంటే ఫారిన్ ట్రావెల్ అనే కాదు, ఇండియాలోనే కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి బాగా యోగిస్తుంది. సో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాళ్ళకి సంబంధించి కీళ్ళ నొప్పులు కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో కొంచెం అనుకూలంగానే ఉంటారు, సపోర్ట్ చేస్తారు, సపోర్టివ్గా ఉంటారు, సుఫలితాలకు కారణమవుతారు. సో ఉద్యోగ విద్యా సంబంధిత విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కాస్త పంచమ స్థానం అష్టమాధిపతి అయిన బుధుడు కూడా కొంచెం అష్టమ లాభాధిపతి అయిన బుధుడు నీచబడుతున్నాడు కాబట్టి కొంచెం ఇన్స్టెబిలిటీ కనిపిస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బట్ మేనేజబుల్గానే ఉంది. నెక్స్ట్ కొనుగోలు, అమ్మకాలు మొదలైన అంటే సేల్స్ అండ్ సర్వీస్కి సంబంధించినట్టు కానీ ఇలాంటివి బాగున్నాయి. కొంచెం ఈ వ్యాపారాల్లో బాగా రాణిస్తాయి. ఇబ్బందుల్ని అధిగమించడానికి శక్తి కంకణం మెడలో ధరించండి ఖచ్చితంగా. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. వ్యాపారంలో, వృత్తిలో నూతన ప్రయోగాలు సఫలీకృతం అవుతాయి. ఒత్తిడులకు, మమకారాలకు తలొగ్గితే నష్టపోతారు అనమాట. ఎక్కువగా స్ట్రెస్కి, మమకారాలకి ఎక్కువ లొంగకండి, చాలా నష్టపోతారు. వృత్తిపరంగా నిర్వహించిన పనులు వివాదాస్పదమయ్యే అవకాశం ఉందన్నమాట. పూర్తిగా మనస్సు విప్పి మాట్లాడడం వల్ల మీకు చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. గట్టిగా మాట్లాడి సాక్ష్యాధారాలు చూపించి కొన్ని వివాదాస్పదమైన కేసెస్ నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈసారి కొంచెం కోర్టు కేసు ఏదైనా లాంగ్ టర్మ్ కోర్టు కేసు జరుగుతూ ఉంటే వాటి నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానం బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇక్కడ విద్యకి సంబంధించి బాగా, మంత్రోపాసనకి సంబంధించి కూడా బాగా యాక్టివేట్ అవుతుంది, సంతానానికి సంబంధించి కూడా బాగానే ఉంది. ఓకే, సో మొదటిగా సూర్యుడు పోతున్నాడు కాబట్టి వృశ్చిక రాశి పీపుల్కి ఫస్ట్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకుని, మీది వృశ్చిక రాశి అయినా లేదా మీ ఫస్ట్ చైల్డ్కి వృశ్చిక రాశి అయినా కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ భార్య ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు, లాభ దశమ స్థానంలో రాహువు, ఓకే, లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, శుక్ర గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట. సో మంచి మాట, ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు, బాగుంది. స్థానచలనం అయితే కనిపిస్తా ఉంది. లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి May 15th వెళ్ళిపోతున్నాడు. సో ఈ స్థానచలనం కూడా కనిపిస్తా ఉంది కాస్త. నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి. ఓకే, సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహితులు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మీరు వాళ్ళు గుర్తించట్లేదు, మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు బయటపడరు అనమాట. అలాంటి ఒక ఫలితాలు. అలానే మీరు అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి. మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్లో మీ రాహు, శని అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మీరు లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు, శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం, కానీ పర్వాలేదు. లాస్ట్కి ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి. ఓకే, ఈసారి ఇతరుల మీద ఆశ, ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళ మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే సప్తమ లాభస్థానాలు యాక్టివేట్ అయిపోతాయి. మీకు సప్తమాధిపతి ఏమవుతాడు, కుజుడు అవుతాడు. లాభాధిపతి ఏమవుతాడు, గురుడు అవుతాడు. సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు, ఓకే గుడ్. కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి. మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు, రాహు వస్తున్నాడు,
లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు కలుస్తున్నాడు. సో, కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతా ఉంది. కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటివి మాత్రమే తీసుకుంటూ, పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి. సో, స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఓకే. ఈ వృషభ రాశి వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందువల్ల తీసుకోవాలి అంటే, మీ షష్ఠాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు. సో, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందువల్ల అంటే, పరపతి కలిగిన అనే వర్డ్ ఎందుకు వాడాను అంటే, లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్. ఓకే. సో, ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి, ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్. ఓకే. సో, ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ పని మీరు చూసుకుంటూ, వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి, చిన్న చిన్న సహాయాలు లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విద్యా వ్యాపారాలు, హాస్పిటల్స్, మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి. ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్ఠాధిపతితో కలుస్తున్నాడు. మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు గానీ, విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు గానీ బాగా యోగిస్తాయన్నమాట. ఓకే. అందులోనూ వ్యయాధిపతి అయిన కుజుడు డెబిలిటేట్ అయిపోతున్నాడు. అక్కడ బలం కోల్పోతున్నాడు. లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి. నెగేషన్ హౌస్ వ్యయ స్థానం అవుతుంది. ఆహార ధాన్యాలు, ఆటోమొబైల్స్, ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి. ఎవరైనా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతుంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో వారికి విద్యా సంబంధమైన విషయాలంటే ఫారిన్ ట్రావెల్స్‌కి చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు. ఓకే. సో, ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతా ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం గానీ, మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం గానీ, అలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈసారి కలగబోతోంది. ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాను సంతానం విషయం. ఇది మూడోసారి చెప్పడం వృషభ రాశి వారికి. ఎందువల్ల చెప్తున్నానంటే, వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు. అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు. అంటే పంచమ స్థానం అంటే సంతాన స్థానం, విద్యాస్థానం అన్ని. అదే లాభస్థానానికి పోతున్నాడు అధిపతి. కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు. పంచమ స్థానం నుంచి వెళ్ళిపోబోతున్నాడు. పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వచ్చేస్తాడు. ఓకే. సో, మే 20న. సో, కాబట్టి సంతానం విషయంలో ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ 1.2 ఇయర్స్, 1.5 ఇయర్స్ ఉంటారు. ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు 1.2 ఇయర్స్ అక్కడే ఉన్నాడు అనమాట. సో, ఒక సంవత్సరం 2 నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో, ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. పోరాటాలు, గొడవలు పడడాలు, ఓకే, ఇలాంటివి తగ్గించుకోండి. ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో. విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి, ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి. ఓకే. కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి, మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఎక్కడున్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, ఇది వృషభ రాశి వారికి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ఠ స్థానం అనేది తులారాశి అవుతా ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్, స్టమక్కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి, ఓకే, సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్, ఓకే, అండ్ ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో, ఇది వృషభ రాశి ఫలితాలు.